నమస్తే వెల్కమ్ టు శ్రావణ ఘుమఘుమలు. శ్రావణ మాసం సందర్భంగా మనం ప్రతి శుక్రవారం కూడా రకరకాల సంప్రదాయ వంటలు, ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకుంటున్నాం కదా. మరి ఈ రోజు చివరి శ్రావణ శుక్రవారం వచ్చేసింది. ఈ సందర్భంగా రుచిక గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మనకి మరిన్ని రెసిపీస్ని చూపించడానికి. మరి ఈ రోజు ఆమె ఏ రెసిపీస్ చూపించబోతున్నారో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రుచిక. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు? బాగున్నాను. ఓకే, మళ్ళీ మన శ్రావణ శుక్రవారం వచ్చేసింది. ప్రేక్షకులందరూ కూడా మీరు ఎలాంటి రెసిపీస్ ఈరోజు చూపించబోతున్నారని ఎంతో ఉత్సుకతతో టీవీ ముందు కూర్చుని ఉన్నారు. మరి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? డెఫినెట్లీ. ఇవాళ వచ్చేసి లాస్ట్ శ్రావణ శుక్రవారం. సో ఇవాళ నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాల కొబ్బరి పూరి. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు పాల కొబ్బరి పూరి చూడబోతున్నాం. మరి పాల కొబ్బరి పూరికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పాల కొబ్బరి పూరి తయారీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు గోధుమ పిండి, 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, పంచదార 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి. చూసారు కదా ఏ ఏ పదార్థాలు కావాలో. మరి తయారీ విధానం ఏంటో రుచిక గారిని అడుగుదాం. రుచిక, స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. సో ముందుగా మన మోడర్న్ పొయ్యిని ఆన్ చేసేద్దాము. ఓకే, ప్యాన్ ఇస్తారా? ప్యాన్ పెట్టి దీంట్లో నూనె వేసేయండి. రుచిక, ఇందులో ఎంత నూనె వేసుకోవాలి? మనం డీప్ ఫ్రై పూరీలు తయారు చేస్తున్నాం అన్నట్టు ఫస్ట్. ఎస్, ఇంకొంచెం వేద్దాం, ఎందుకంటే పూరి చక్కగా ఇట్లా పొంగాలి కాబట్టి కొంచెం. ఎస్, నెక్స్ట్ వచ్చేసి కలుపుకున్న పిండి. ముందుగా మనం గోధుమ పిండిని పూరీల పిండిలో కలిపేసుకున్నాం. ఇది దీంట్లో ఏం స్పెషల్ కాదు, మామూలుగా మనం పూరి చేసుకుంటాం కదా, అలాగే నేను కలుపుకొని పెట్టుకున్నాను. సో ఎంత పిండి తీసుకున్నారు మీరు? నేను 1 కప్పు పిండి తీసుకున్నాను. 1 కప్పు పిండికి పాలు 1/2 లీటర్. 1/2 లీటర్. సో పూరీలు తయారు చేద్దాం. నేను కూడా చేయనా? డెఫినెట్లీ. సో రోలింగ్ పిన్ ఇస్తారా? రుచిగా మీరు పూరీలు చేస్తూ ఉండండి, నేను ఉండలు చుడుతూ ఉంటా. డెఫినెట్లీ. దీంట్లో మనం ఇప్పుడు కప్ అన్నారు కదా గోధుమ పిండి, కప్ అంటే ఎంత కొలత ఉండొచ్చు? మామూలు మన చాయ్ కప్ ఉంటుంది కదా అంత. సో మన నూనె వేడి అయిపోయింది, పూరి వేద్దాం. మీరు ఫ్రై చేయండి, నేను వచ్చేసి రోల్ చేస్తుంటా. ఓకే, పూరిని ఫ్రై చేసేది ఒక ట్రిక్ ఉంది, చూపెడతాను. ఒక సైడ్ అయ్యాక ఇలా ఇలా ప్రెస్ చేయాలి. ఓకే, అప్పుడు పొంగుతుంది. ఇలా అయితే రుచిక, పూరి స్మూత్ గా క్రిస్పీగా రావాలి అంటే అర్ధగంట ముందు ఏం మిక్స్ చేయకూడదు, అర్ధగంట దాకా కలిపి పెట్టాలి. అప్పుడే ఒక అరగంట సేపు పిండి నానినట్లయితే మనకి క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, బాగా పొంగుతాయి పూరీలు. అంటే ఇది ఎంతవరకు వేగాలంటారు? అంటే గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దాంట్లో తీద్దామా? మెల్లగా చేయాలి. ఏదంటే హోల్ వచ్చేసిందంటే లోపలంతా ఆయిల్ వెళ్ళిపోతుంది. జస్ట్ దానిపైన గరిటె నానించి ఇలా పట్టుకుంటే పొంగిపోతాయి. జస్ట్ ఇలా ఆయిల్ తీసుకొని రోల్ చేస్తాం. చాలా బాగా పొంగుతున్నాయి రుచిక. థ్యాంక్ యూ. అంటే మనం ఒక 1/2 అవర్ ఇది నానబెట్టి పిండి చక్కగా పిసకాలి. ఓకే, మీరు చెప్పిన టెక్నిక్తో నాకు కూడా పూరీలు బాగా పొంగుతున్నాయి. పిల్లలకి ఇట్లా పొంగిన పూరీలు చూడాలంటే చాలా ఇష్టము. సో నేను తయారు చేసినప్పుడు మా బాబు కిచెన్లో వచ్చి చూస్తూనే ఉంటాడు. పొంగింది తినడు, ఇట్లా పొంగింది ఇస్తేనే తింటాడు. అయితే ఇది స్వీట్ కదా, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా దీన్ని. అవును, జనరల్గానే పూరీలు అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు, అందులో స్వీట్ కాబట్టి ఇంకా ఇష్టంగా లొట్టలేసుకుని తినేస్తారు. సో ఈ విధంగా చక్కగా పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం, పూరి మునిగేంత ఆయిల్. అలాగే గోధుమ పిండిని మనం పూరి పిండిగా రెగ్యులర్ లాగే కలుపుకుని పిండి అప్పుడు మనం పూరీలు చేసుకుని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ రుచిగా ఏం చేయాలి తర్వాత? సో పూరీలు వేగేసాయి కదా, సో పొయ్యి ఆపేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి పూరీల్ని సైడ్లో పెడదాం.
చేసుకుని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మళ్ళీ మన మోడర్న్ పొయ్యిని వెలిగించి దీని మీద ఒక పెట్టుకొని దీంట్లో పాలు వేద్దాం. ఇవి కాచిన పాల, కాయని పాల? కాయని పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్. ఫుల్ క్రీమ్ మిల్క్. హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్. హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పక్కన పెట్టుకుందాం. ఎందుకని ఫుల్ క్రీమ్ మిల్క్? థిక్గా వస్తుంది పాయసం, చాలా క్రీమీగా ఉంటుంది. ఎందుకంటే క్రీమ్ ఉంటుంది పాలలో కాబట్టి అది థిక్గా వస్తుంది, చిక్కగా ఉంటుంది పాయసం. సో చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి, ఒక బాయిల్ వచ్చేంత వరకు. అయితే రుచిక, మీరు న్యూట్రిషన్ ఫుడ్ ఎక్స్పర్ట్ కదా, మరి ఇలా ఆయిలీ ఫుడ్ తినాలి అంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, పూరీలు అంటే చాలా ఆయిల్ పీల్చుకుంటాయని చెప్పి. మీరేం చెప్తారు పూరీలు అంటే? మనము ఇది నైవేద్యం కాబట్టి మనము పూరీలతో చేసుకుంటున్నాము. మనం హెల్త్ కాన్షియస్ అనుకోండి, హెల్త్ కాన్షియస్ రెసిపీస్ చేసుకుంటాము. సో ఇప్పుడు సపోజ్ పూరీలు మీకు ఆయిల్ అనుకున్నారు అనుకోండి, మనం చపాతీ లెక్క చేసి ఫుల్కాతోని కూడా చేసుకోవచ్చు సేమ్ రెసిపీ. పూరీలు ఎంతవరకు హానికరం ఆరోగ్యానికి? డైలీ తింటే డెఫినెట్లీ హానికరం, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది. సో డెఫినెట్లీ అప్పుడప్పుడు పూజలకు, ఫెస్టివల్స్కి అలా తింటే నో ప్రాబ్లం. ఓకే, నేను వీక్లీ వన్స్ అని కూడా చెప్పను, మంత్లీ వన్స్. పిల్లలకి వీక్లీ వన్స్ ఇస్ ఫైన్. పెట్టచ్చు. పిల్లలకి ఆయిల్ ఫుడ్ ఓకేనా? ఆ పిల్లలకి పెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో చక్కగా బాయిల్ వచ్చేసింది, చూసారు కదా, బాయిల్ అవుతుంది. రుచిగా మరి పాలు మరుగుతున్నాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? కొబ్బరి ఇస్తారా? ఓకే, తురిమిన కొబ్బరి. సో ఒక స్పూన్ బాయిల్ అయిన పాలల్లో తురిమిన కొబ్బరిని వేద్దాం. ఓకే, ఒక కప్పు తురిమిన కొబ్బరి, ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్. ఓకే, చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. కొబ్బరి తురుము కూడా వేసుకున్నాం పాలలో. సో చక్కగా బాయిల్ వస్తుంది. ఎంతవరకు బాయిల్ అవ్వాలి కొబ్బరి? ఒక బాయిల్ వచ్చేంత వరకు జస్ట్. ఓకే, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. జస్ట్ చిక్క పడిపోతుంది అన్నట్టు టైం తీసుకుంటుంది అంతే. అంటే ఇది ఇండక్షన్ స్టవ్ లో కొంచెం ఫాస్ట్ గా కుకింగ్ అవుతుంది. స్టవ్ మీద ఒక 5 minutes ప్లస్. అది కాకుండా క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి అంత టైం తీసుకోవడం లేదు. ఓకే, ఇంట్లో మీరు 2 liters చేశారనుకోండి టైం పడుతుంది. సో నెక్స్ట్ పంచదార ఇస్తారా? పంచదార కూడా ఒక కప్ కదా? 3 to 4 spoons తగినంత పంచదార. ఓకే, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు షుగర్ ఫ్రీ కూడా వేసుకోవచ్చు దీంట్లో. సో చక్కగా పంచదార కరిగేంత వరకు బాయిల్ చేయాలి. అయితే రుచిక, ఇది అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన స్వీట్ అనుకోవచ్చా? డెఫినెట్లీ, ఎందుకంటే ఈ రెసిపీ నేను ఎందుకు ప్లాన్ చేశానంటే పూరి అంటే అమ్మవారికి మోస్ట్ ఫేవరెట్. అది కాకుండా పాలతో ఏదైనా చేస్తే దట్ ఈస్ ఆల్సో స్పెషల్ అన్నట్టు. మీరు రెండు మిక్స్ చేసి దాంతో స్వీట్ చేస్తారు? రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. ప్లస్ కొబ్బరి హెల్త్కి మంచిది. పిల్లలకి మీరు ఉట్టి కొబ్బరి ఇస్తే తినరు. సో కాబట్టి ఏదైనా స్వీట్ డిష్లో చేసి అలా. సో అందుకోసమే ఈ ప్లానింగ్ పాల కొబ్బరి పూరి. ఓకే, ఇప్పుడు కొబ్బరి బాయిల్ అయింది కదా, తర్వాత రుచిగా కొబ్బరి బాగా ఉడికిపోయింది కదా పాలలో. నెక్స్ట్ చిక్క పడింది, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ యాలకల పొడి ఇవ్వండి. దీంట్లో యాలకల పొడి, చిటికెడు యాలకల పొడి సరిపోతుంది. నెక్స్ట్ పూరి ప్లేట్ ఇవ్వండి. దీంట్లో పూరి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చా రుచిక? ఫ్లేమ్ తగ్గించేసాను, కొంచెం పెట్టుకోవాలి. ఏవైతే మనం ముందుగా చేసుకున్న పూరీలు ఉన్నాయో అవి ఈ పాల పాయసంలో డిప్ చేసుకోవాలి కంప్లీట్గా. ఎంతసేపు ఉంచాలి దాంట్లో? జస్ట్ 5 minutes ఇలా డిప్ అయ్యేంత వరకు. సో వేసేసాం కదా, చక్కగా డిప్ అయిపోయింది. సో ఇప్పుడు పొయ్యి ఆపేద్దాం. చూస్తున్నారు కదా, కొబ్బరి పాల పూరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ముందుగా మనం పూరీలు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బౌల్ పెట్టుకుని దాంట్లో 1/2 liter ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాం. ఆ మిల్క్లో తరిగిన కొబ్బరి కూడా వేసుకుని బాయిల్ అయిన తర్వాత యాలకుల పొడి కలిపాం, అలాగే చక్కెర కలిపాం. ఆ తర్వాత మనం పూరీల్ని దాంట్లో డిప్ చేసుకున్నాం. మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మరి రుచిగా దీన్ని ప్లేట్లోకి తీసుకోవడమే తరువాయి అనుకుంటా. సో తయారు చేసుకున్న పాల కొబ్బరి పూరిని ఇలా ఫోల్డ్ చేద్దాం. ఓకే, మనం అలాగే పాలతోనే కొద్ది కొద్దిగా తీసుకోవచ్చా? ఓకే, మంచి జ్యూసీగా అనిపిస్తుంది పూరీలు మెత్తగా. సో ఈ పాలు కూడా మనం మిగతా పాలన్నీ కూడా దానిపైన వేసుకుంటే ఇంకా టేస్టీగా, లుకింగ్ గుడ్.
సో ప్రతిభ గారు అమ్మవారి కోసం చేసిన పాల కొబ్బరి పూరి రెడీ. సో మరి చూసారు టేస్ట్ ఎంత యమ్మీగా ఉందో. మీకు కట్ చేసేస్తాను. సో టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. ఓకే రుచిక, దాని నుంచి అదే వెయిటింగ్ నేను. బాగా స్మూత్గా ఉంది, స్పూన్తో గుచ్చుతుంటే. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. పూరి, మిల్క్, కొబ్బరి 3 కూడా కలిసి చాలా టేస్టీగా ఉందండి. పాల కొబ్బరి పూరి టేస్ట్ రుచిక రియల్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. పాల కొబ్బరి పూరికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. పాల కొబ్బరి పూరి తయారీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు గోధుమ పిండి, 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, పంచదార 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి. ముందుగా గోధుమ పిండిని పూరీల పిండిలా చేసుకుని 1 అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని పూరీ మునిగేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత పూరీలు వేయించుకోవాలి. ఆ తరువాత మరొక కడాయి పెట్టుకుని దాంట్లో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసి బాగా మరిగిన తరువాత 1 కప్పు కొబ్బరి తురుమును పాలల్లో వేసి బాగా మరగబెట్టాలి. పంచదార, పాలు, కొబ్బరి తురుము బాగా దగ్గరికి వస్తుంది. అప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. ఆ తరువాత ముందుగా సిద్ధంగా పెట్టుకున్న పూరీలను ఆ పాలల్లో డిప్ చేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అంతే, ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాల కొబ్బరి పూరి రెడీ. సో రుచిక, పాల కొబ్బరి పూరి చాలా బాగుంది. నెక్స్ట్ ఏ రెసిపీ చూపించబోతున్నారు? కేసరి పాయసం. ఓకే, చూసారు కదా పాల కొబ్బరి పూరి ఎంత స్వీట్గా సూపర్గా ఉందో. మరి నెక్స్ట్ కేసరి పాయసం చూపిస్తానంటున్నారు రుచిక గారు. అందుకంటే ముందు షుడ్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ ఘుమఘుమలు. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణ ఘుమఘుమలు. ఇప్పుడు మనకి రుచిక కేసరి పాయసం చేసి చూపిస్తానంటున్నారు. మరి దాని తయారీ విధానం తెలుసుకునే ముందు కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కేసరి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, 3 టేబుల్ స్పూన్ రైస్, సరిపడా పంచదార, కుంకుమ పువ్వు, యాలకుల పొడి. అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. రుచిక, స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. ముందుగా మనం మోడర్న్ పొయ్యిని వెలిగించి బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టి పాలు, ఫస్ట్ పాలు తీసుకోవాలా? ఎస్. ఓకే, పాలను చక్కగా బాయిల్ చేయాలి. ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి? మంచిగా మరిగినంత వరకు. ఒకవేళ మనము 1 లీటర్ పాలు తీసుకున్నాం అనుకోండి, 1/2 లీటర్ దాకా మరగాలి. ఓకే, హాఫ్ అయిపోవాలి పాలు. ఎస్. సో పాలు చక్కగా. ఎన్ని పాలు తీసుకున్నాం మనం? 1/2 లీటర్. రైస్ 2 to 3 స్పూన్స్. ఇప్పుడు ఈ 1/2 లీటర్ మిల్క్ 1/2 లీటర్ మిల్క్ అయ్యే వరకు మరగబెట్టుకోవాలి. దీనికి కూడా మనం ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకున్నామా? ఫుల్ క్రీమ్ మిల్క్ స్వీట్ డిషెస్కి ఎందుకు వాడతామంటే చిక్కగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో పాలను చక్కగా మరగనివ్వాలి. ఆ పాలు మరుగుతున్నాయి అప్పటిదాకా కొంచెం పాలు ఒక చిన్న గిన్నెలో తీసుకొని అక్కడ కుంకుమ పువ్వు ఉంది, పాలలో కుంకుమ పువ్వుని ఇలా కలుపుకోవాలి. సో కలుపుతారా? అయితే రుచిక, ఎవ్రీ శ్రావణ వరలక్ష్మి వ్రతానికి మీరు ఇలాగే చేస్తూ ఉంటారా స్వీట్స్? అవును, చేస్తూ ఉంటాను. ఎందుకంటే పొద్దున పూజ చేయాలి కాబట్టి నైవేద్యం పెట్టాలి కదా. సో మోస్ట్లీ అమ్మ చేస్తుంది, అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నట్టు ఇంట్లో. ఓకే, కానీ మిమ్మల్ని చూస్తే చాలా మోడర్న్గా కనబడతారు. వ్రతాలు పూజలు కూడా చేస్తారా? నేను బ్రాహ్మణ్, సో కాబట్టి చిన్నప్పటి నుంచి చేయాల్సిందే. ఓకే. ప్రతిభ గారు పాలు చక్కగా మరిగాయి. సో నెక్స్ట్ వచ్చేసి బియ్యం ఇస్తారా? సో మరుగుతున్న పాలల్లో నానబెట్టిన బాస్మతి రైస్. బాస్మతి రైస్ యూజ్ చేయాలా దీనికి? అంటే టేస్ట్ బాగా వస్తుందని. ఓకే, నా పర్సనల్ ఫేవరెట్. సో 3 స్పూన్స్ వేసేసాము. చక్కగా రైస్ ఉడికేంత వరకు బాయిల్ చేయాలి. మనం దీన్ని కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు? లే, కుక్కర్లో పెట్టలేము. ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇలాగే కలుపుతూ ఉండాలి. రుచిగా ఎంతసేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది? చక్కగా బియ్యం మొత్తం కుక్ అవ్వాలి, రైస్ అంతా కుక్ అవ్వాలి, దగ్గర పడేంత వరకు మనం బాయిల్ చేయాలి.
సో ప్రతిభ గారు చూశారు కదా, చక్కగా రైస్ కుక్ అయిపోయింది. దగ్గరకు పంచదార వేస్తారా? అంటే రైస్ కుక్ అయిన తర్వాత మనం పంచదార ముందు వేస్తే రైస్ కుక్ కాదు, అంత మంచిగా ఉండదు టేస్ట్. సో ఇప్పుడు తగినంత 3 to 4 tablespoons షుగర్. దీంట్లో మనం షుగర్ ఇష్టపడని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చా? బెల్లంతో అంత మంచి టేస్ట్ రాదు. షుగర్ ఫ్రీ, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు షుగర్ ఫ్రీ వాడుకోవచ్చు. ఓకే, అయితే మనం దీన్ని జనరల్గా పాయసం అంటారు కదా, కేసరి పాయసం అని ఎందుకన్నాం? హిందీలో కుంకుమ పువ్వుని కేసర్ అంటాం. ఓకే, సో కాబట్టి నేను పేరు పెట్టాను కేసరి పాయసం. ఓకే. సో పంచదార కరిగినంత వరకు మనం ఉడకపెట్టుకోవాలి. అవును. యాలకల పొడి, చక్కగా ఉడకపెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా మనకి ఉడకడానికి? అవును, 20 to 30 minutes పడుతుంది. కలర్ కూడా మారిపోయింది, పాలు తెల్లగా ఉంటాయి, ఇప్పుడు డీప్ క్రీమ్ కలర్ వచ్చేసింది. అంటే మనం సగం వరకు బాయిల్ చేసేసాం కదా, ప్లస్ రైస్ కూడా వేసాం కాబట్టి. సో చక్కెర చక్కగా కరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేస్తారా? ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది పాయసం. రుచిగా మనం కుంకుమ పువ్వు యాడ్ చేసిన తర్వాత చాలా మంచి కలర్ వచ్చింది కదా, న్యాచురల్ గా. ఓకే, కలర్ దగ్గర పడింది, అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసిపోయాయి అండ్ కలర్ కూడా బాగా వచ్చేసింది. పొయ్యి ఆపేద్దాం. సో గిన్నె వేస్తారా? రెడీ అయిపోయిందా? ఎస్, గిన్నె పెట్టండి, వేడిగా ఉంది కదా. సో తయారు చేసుకున్న కేసరి పాయసంని ఒక చక్కని గిన్నెలో తీద్దాం. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా ప్రతిభ గారు, కేసరి పాయసం చక్కగా కుంకుమ పువ్వు కూడా టాప్లో వచ్చింది, చూడడానికి బాగుంది. సో తయారు చేసుకున్న కేసరి పాయసంని మీరు టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. మీరు హెల్త్ కాన్షియస్ డైట్లో ఉన్నారని నాకు తెలుసు, కాబట్టి మీకు చిన్న గిన్నెలో ఇస్తున్నాను. కేసరి పాయసం రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. నిజంగా కుంకుమ పువ్వు టేస్ట్ కలిసినందువల్ల లేక పాలు బాగా మరగబెట్టి అందులో షుగర్ రైస్ అంతా బాయిల్ చేసి వండినందువల్ల కానీ చాలా టేస్టీగా ఉందండి. అమ్మవారికి ఇష్టమైన పాయసం ఇది, కేసరి పాయసం. మీరు కూడా ట్రై చేసి చూడండి. కేసరి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూద్దాం. కేసరి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, 3 tablespoons రైస్, సరిపడా పంచదార, కుంకుమ పువ్వు, యాలకుల పొడి. కేసరి పాయసం తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకోవాలి. 1/2 లీటర్ పాలు పోసుకుని సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. తరువాత నానబెట్టిన బాస్మతి రైస్ పాలల్లో కలుపుకుని అది కూడా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. తరువాత తగినంత షుగర్ వేసుకుని కలుపుకోవాలి. ముందుగా పాలల్లో నానబెట్టుకుని పెట్టుకున్న కుంకుమ పువ్వును ఆ ఉడికిన బియ్యంలో వేసి కాసేపు మరగబెట్టాలి. ఆ తరువాత యాలకుల పొడి కలిపి సర్వింగ్ బౌల్లోకి కేసరి పాయసం తీసుకోవాలి. కేసరి పాయసం రెడీ. రుచిగా నిజంగా సింపుల్ సూపర్బ్ చేశారు. ఇది చాలా ఈజీగా కూడా అయిపోయింది. సో మొత్తానికి 4 weeks నుంచి చాలా మంచి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు, నైవేద్యాలు ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపించారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇట్స్ ప్లెజర్ టు బి ఆన్ HMTV. థ్యాంక్ యూ. శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ ఘుమఘుమలు కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని అనుకుంటున్నాం. ఈ 4 వారాల నుంచి కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు, నైవేద్యాలు మన రుచిగా ఏ విధంగా చేసి చూపించాలో చూపించారు కదా. మరి మీరు కూడా చాలా బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక పండుగ రోజు మరొక డిష్తో మళ్ళీ మీ ముందుంటాం. నమస్తే.